హరి ఓం. అందరికీ నమస్కారం. ఈరోజు అర్జునుడు గురించిన అపూర్వమైన చరిత్రని తెలుసుకుందాం. అర్జునుడు పాండురాజు కుంతీదేవులకి ఇంద్రుడి అంశతో జన్మించినవాడు. ధర్మరాజు భీముడు పుట్టిన తర్వాత కుంతి పాండురాజు చెప్తే ఇంద్రుణ్ణి దూర్వాసుడిచ్చిన మంత్రంతో ఆహ్వానించి అతడి అనుగ్రహంతో అర్జునుణ్ణి పొందింది. ఇతడు కార్తవీర్యుని కంటే వీరుడవడంతో అర్జునుడనే పేరుతో పిలువబడతాడని ఆకాశవాణి పలికింది. శాపవశాత్తు పాండురాజు సహగమనం చేసి తన సవతి అయిన మాద్రి మరణిస్తే కుంతి తన 5 పిల్లల్ని తీసుకుని తమ రాజ్యమైన హస్తినాపురానికి వెళ్ళింది. అక్కడ పెదనాన్న ధృతరాష్ట్రుడి కుమారులైన దుర్యోధనుడు మొదలైన వారితో కలిసి పాండవులు ద్రోణాచార్య కృపాచార్యుల దగ్గర విద్యలు నేర్చుకున్నారు. ద్రోణాచార్యుడు అర్జునుడి ప్రతిభకి మెచ్చుకుని అనేక విధాలైన వ్యూహాలు వాటి భేదనోపాయాల్ని నేర్పేవాడు. అర్జునుడి ఏకాగ్రత ఎంతటిదంటే ఒకసారి ద్రోణుడు తన శిష్యులందరినీ పరీక్షించడానికి ఒక చెట్టుపైన పక్షి బొమ్మని ఉంచి పక్షి కన్నుని బాణంతో కొట్టాలన్నాడు. ఒక్కొక్క శిష్యుడిని పిలిచి వాళ్ళు గురి చూసి కొట్టబోయేటప్పుడు నీకు ఏం కనిపిస్తోంది అని అడిగాడు. శిష్యులు కొందరు చెట్టు అని, కొమ్మలని, కొందరు ఆకులని ఇలా రకరకాలుగా చెప్పారు. కానీ అర్జునుడు ఒక్కడే మాత్రం పక్షి కన్ను తప్ప ఇంకేమీ కనపడటం లేదు అని పక్షి కన్నునే కొట్టాడు. అంతటి ఏకాగ్రతతో సాధన చేసే అర్జునుడంటే ద్రోణాచార్యుడికి అమితమైన వాత్సల్యం. అందువల్ల అర్జునుడి పట్ల కర్ణుడికి అశ్వత్థామకి కూడా ఈర్ష్యాసూయలు కలిగాయి. అంటే కర్ణుడు కూడా ద్రోణాచార్యుడి శిష్యుడే. ఇంకో విశేషం ఏమిటంటే ద్రోణుణ్ణి భీష్ముడు కౌరవ పాండవ కుమారులకి ఆచార్యుడిగా నియమించాక ద్రోణుడు ఆ కుమారులందరినీ చేర్చి మీకు విలువిద్య చెప్పడం పూర్తయ్యాక నా పని ఒకటి చేసి పెట్టవలసి ఉంటుంది అన్నాడు. అప్పుడు వారిలో ఎవ్వరూ మాట్లాడలేదు. కానీ అర్జునుడు మాత్రం గురుదేవా మీరు ఏం చెప్పినా చేస్తాను అన్నాడు. అర్జునుడి గురుభక్తి సాటి లేనిది. ద్రోణుడికి చాలా ఆనందమయ్యింది. ఆయన అర్జునుడిని కౌగిలించుకుని చాలాసార్లు ముద్దాడాడు. అలా ఆ గురు శిష్యుల అనుబంధం ప్రారంభమైంది. ద్రోణుడి దగ్గర ధృతరాష్ట్రుడి కుమారులు పాండురాజు కుమారులే కాకుండా హస్తినాపురంలో ఉన్న యాదవ కుమారులు, కర్ణుడు, ఇతరుల కుమారులు కూడా శిష్యులుగా విద్య నేర్చారు. ద్రోణుడి దగ్గర శిష్యరికం చేసేటప్పటి నుంచి కూడా కర్ణుడికి దుర్యోధనుడు అంటే అభిమానం. అవకాశం దొరికినప్పుడల్లా పాండవుల్ని హేళన చేసేవాడు, అవమానించేవాడు. కానీ ద్రోణుడు చెప్పిన విధంగా అస్త్ర ప్రయోగాల్ని చక్కని సామర్థ్యంతో చేస్తూ వచ్చినవాడు వాళ్ళందరిలోనూ అర్జునుడు ఒక్కడే. అందుచేత ద్రోణుడు అర్జునుడు తనంతటి వాడు కాగలడు అని అనుకుంటూ ఉండేవాడు. ద్రోణుడు ఒక పని చేసేవాడు. శిష్యులందరికీ చెంబులిచ్చి వాటితో నీళ్లు తెమ్మనేవాడు. తన కొడుకైన అశ్వత్థామకి పెద్ద మూతిగల చెంబు, మిగిలిన వారికి చిన్న మూతిగల చెంబులు ఇచ్చేవాడు. ముందు వచ్చిన వారికి అనేకమైన అస్త్ర రహస్యాల్ని చెప్తూ ఉండేవాడు. అశ్వత్థామ తన చెంబుని తీసుకుని ముందుగా వచ్చేసేవాడు. ఎందుకంటే అతని చెంబు మూతి పెద్దది కదా. అర్జునుడు తన చెంబు మూతి చిన్నదైన వారుణాస్త్ర ప్రభావంతో దాన్ని తొందరగా నింపి అశ్వత్థామతో పాటే వచ్చేసి తాను కూడా అశ్వత్థామ నేర్చుకున్న రహస్య విద్యలన్నీ నేర్చుకునేవాడు. ఈ కారణంగా అశ్వత్థామకి అర్జునుడంటే చాలా అసూయగా ఉండేది. అశ్వత్థామకి చీకట్లో కూడా గురి తప్పకుండా బాణం వేయడం వచ్చు. అది అర్జునుడికి రాకూడదని, అర్జునుడికి ఎప్పుడూ చీకటింట్లో భోజనం పెట్టద్దని సాధన చేయించే సాధకులుంటారు కదా, అతనితో చెప్పాడు. కానీ ఒకసారి అర్జునుడు భోజనం చేస్తూ ఉండగా గాలికి దీపం ఆరిపోయింది. అయినా అలవాటు ప్రకారం భోజనం చేసిన అర్జునుడు అలాగే ఏ పనినైనా సరే అభ్యాసం చేస్తే చేయవచ్చు అని గ్రహించి
చీకట్లో కూడా బాణం గురి తప్పకుండా వేయడం అభ్యసించాడు. ఒక రాత్రి ద్రోణుడికి ధనుష్టంకారం వినిపించి నిద్రాభంగమైంది. ఆయన లేచి వచ్చి అర్జునుడు చీకట్లో విలువిద్యాభ్యాసం చేస్తూ ఉండడం గమనించి సంతోషంతో కౌగిలించుకుని, నాయనా, నీతో సమానమైన విలుక్కాడు మరొకడు లేడనిపించేలా నిన్ను తయారు చేస్తాను అని మాటిచ్చాడు. చెప్పిన విధంగానే ద్రోణుడు అర్జునుడికి దొమ్మి యుద్ధం, రథాల మధ్య, ఏనుగుల మధ్య, నేలపైన నిలబడి ఎలా యుద్ధం చేయాలో, గదలు మొదలైన ఆయుధాలతో యుద్ధం ఎలా చేయాలో వాటిలోని రహస్యాలతో సహా నేర్పాడు. అర్జునుడు మిగతా విద్యలన్నీ నేర్చుకున్న విలువిద్యలో సాటిలేని వీరుడయ్యాడు. ఆ విద్యలో అతని బుద్ధిబలము, శరసంధానంలో వేగం, అంటే బాణాలు సంధించి ప్రయోగించడంలో వేగం, శస్త్రాస్త్ర ప్రయోగంలో నైపుణ్యం మరెవ్వరికీ రాలేదు. ఒకనాడు ద్రోణుడు తన శిష్యులందరినీ వెంట పెట్టుకుని యమునా నదీ తీరానికి వెళ్ళాడు స్నానానికి. ద్రోణుడు స్నానం చేస్తూ ఉండగా ఒక మొసలి ఆయన తొడని పట్టుకుంది. మొసలిని బాణంతో కొట్టమని గట్టు మీద ఉన్న శిష్యులకి చెప్పాడు. అందరూ బాణాలు వేశారు. కానీ అర్జునుడు ఒకేసారి ప్రయోగించిన 5 బాణాలు గురువుగారి తొడకి తగలకుండా మొసలికే తగిలి అది చచ్చింది. ద్రోణుడు అర్జునుని మెచ్చుకుని అశ్వత్థామకి మాత్రమే నేర్పిన బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ఉపదేశించి, అర్జున, నీ నేర్పు గొప్పది. దీనిని మానవాతీతుడిపైన ప్రయోగించవలసిందే కానీ సామాన్యులపై ప్రయోగిస్తే లోకాలు దగ్ధమైపోతాయి సుమా అని చెప్పాడు. కుమార అస్త్ర విద్యా ప్రదర్శనలో అర్జునుడి విద్యా ప్రదర్శన ఊహించరానంత అద్భుతం అనిపించింది. అతడు దివ్యాస్త్రాలను ప్రయోగించి గాలి, నిప్పు, మేఘాలు మొదలైనవి సృష్టించాడు. ఒక అస్త్రంతో అంతర్ధానమయ్యాడు. అతడి లక్ష్యసిద్ధి అమోఘం. గుండ్రంగా తిరిగే పందిబొమ్మ ముఖాన 5 బాణాలు గురి తప్పకుండా వేశాడు. ఒక బొమ్మ ఎద్దు కొమ్ములో 21 బాణాలు గుచ్చుకునేలా వేశాడు. అర్జునుణ్ణి ప్రేక్షకులు మిన్నంటేలా చప్పట్లు కొడుతూ ప్రశంసించారు. అప్పుడే అక్కడికి కర్ణుడు వచ్చి అర్జునుడు ప్రదర్శించిన విద్యలన్నీ తాను ప్రదర్శించాడు. దుర్యోధనుడు, ఈనాటి నుంచి మాకు ఆప్తుడివిగాను మాలో ఒకడివిగాను ఉండి మా శత్రువుల్ని నాశనం చెయ్యి అని అప్పుడన్నాడు కర్ణుడితో. అక్కడ కౌరవ పాండవ కుమారుల విద్యా ప్రదర్శన మాత్రమే జరుగుతోంది కదా, అందుకే అక్కడ అశ్వత్థామ తన విద్యా ప్రదర్శన చేయలేదు. కానీ తగుదునమ్మా అని కర్ణుడు వచ్చి విద్యా ప్రదర్శన చేయడమే కాకుండా అర్జునుణ్ణి తనతో ద్వంద్వయుద్ధం చేయడానికి కూడా కవ్వించాడు. ధీరుడైన అర్జునుడు అందుకు సిద్ధమయ్యాడు. కానీ కృపుడు, సుక్షత్రుయుడు అయితే అర్జునుడు నీతో యుద్ధం చేస్తాడని కర్ణుడితో చెప్పాడు. కర్ణుడు ఇక్కడ తనని పెంచిన తల్లిదండ్రుల పేర్లు చెప్పుకోవడానికే సిగ్గుపడిపోయాడు. అప్పుడు దుర్యోధనుడు కర్ణుణ్ణి అంగరాజ్యానికి రాజుగా చేశాడు. ఈలోగా కర్ణ అర్జునుల యుద్ధం జరగకుండానే సూర్యుడు అస్తమించాడు. కొంతకాలానికి ద్రోణుడు తన శిష్యులందరినీ పిలిచి తనకు గురుదక్షిణగా ద్రౌపదుడిని పట్టి తీసుకురమ్మన్నాడు. ద్రౌపదుడు పాంచాల దేశపు రాజు. దుర్యోధనుడు, అతడి తమ్ముళ్ళు, కర్ణుడు ఎంతసేపు మాకు చిటికలో పట్టుకొస్తాము ద్రౌపదుడిని కట్టి అని చెప్పి ద్రౌపదుడి మీదకి యుద్ధానికి వెళ్ళి ద్రౌపదుడి ధాటికి, సేనల విజృంభణకి తట్టుకోలేక చావు తప్పి కన్ను లొట్టపోయిన విధంగా ఈ యుద్ధరంగం వదిలి పారిపోయి పాండవులను చోటుకి వచ్చారు. అప్పుడు అర్జునుడు ద్రోణుడికి నమస్కరించి ధర్మరాజు అనుమతి పొంది భీముణ్ణి సేనానాయకుడిగాను, నకుల సహదేవుల్ని తన రథచక్ర రక్షకులుగాను పెట్టుకుని ద్రౌపదుడితో యుద్ధానికి వెళ్ళాడు. భీమార్జునులు ద్రౌపదుడి సేనని అల్లకల్లోలం చేసేశారు. అర్జునుడు ద్రౌపదుడి రథాన్ని, అశ్వాల్ని ధ్వంసం చేసి కత్తి దూసి ద్రౌపదుడి రథం కాడిపైకి దూకి ద్రౌపదుడిని పట్టుకుని కట్టి తీసుకువచ్చి ద్రోణుడికి గురుదక్షిణగా సమర్పించాడు. ద్రోణుడు ద్రౌపదుడిని అర్ధరాజ్యం ఇచ్చి స్నేహపూర్వకంగా శాశ్వత మైత్రి ఒప్పందంతో వదిలేశాడు. అర్జునుడు ఇచ్చిన
ఆ గురుదక్షిణకి ఎంతగానో పొంగిపోయాడు ద్రోణుడు. ఎంతగానో మెచ్చుకున్నాడు అర్జునుడిని. ఇలా అర్జునుడు బాల్యం మొదలు విద్యాభ్యాసం పూర్తి అయిన తర్వాత కూడా గొప్ప విద్యాభిలాష, గురుభక్తి కలిగిన మంచి శిష్యుడిగా భారతంలో కనిపిస్తాడు. విద్య నేర్చుకోవడం ఒక తపస్సులాగా భావించి పట్టుదలతో నేర్చుకుని గొప్ప ప్రావీణ్యం సంపాదించాడు. అర్జునుడిలా 2 చేతులతోనూ సమానంగా బాణం వేయగలవాడు లోకంలో లేడు. అందుకే సవ్యసాచి అయ్యాడు. ఇలా అర్జునుడి గురించి ఎంత చెప్పినా ఇంకా కొంత ఉంటూనే ఉంటుంది. కాబట్టి వచ్చే భాగంలో అర్జునుడి జీవితంలో మిగతా విషయాలను గురించి చెప్పుకుందాం. హరి ఓం.